అందరికీ నేను శరణ్ తేజ్ ఫ్రమ్ భారత్ టెక్ అండ్ ఇవాళ ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను. అండ్ ఇది ఒక గ్యాడ్జెట్. ఈ గ్యాడ్జెట్ మనకి ట్రావెలింగ్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఆ గ్యాడ్జెట్ ఏంటంటే ఒక డేటా కేబుల్ సెట్ అన్నట్టు. మనకి ఇది ఎక్కడైనా చిన్న కాంపాక్ట్ సైజ్లో చాలా అన్ని ఫోన్స్కి మనకి ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడం పనికి వస్తుంది. మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది, డేటా కేబుల్ సెట్ అని ఉంటుంది. 60 వాట్ వరకు మనకి వైర్ ఛార్జింగ్ స్పీడ్స్ సపోర్ట్ చేస్తుంది. మనకి దీనిలో కంటెంట్స్ మనం చూసుకుంటే మనకి ఓపెన్ చేస్తూ చూపెడతాం. మీకైతే మనకి USB to C అయితే వాడుకోవచ్చు, USB to లైట్నింగ్ వాడచ్చు, USB to మైక్రో USB వాడుకోవచ్చు. మనకి Type-C to లైట్నింగ్, Type-C to మైక్రో USB, Type-C to Type-C కూడా వాడుకోవచ్చు. అని మనకి అన్ని ఫార్మాట్స్ సపోర్ట్ అవుతుంది. మనకి మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసుకున్న ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ ఇట్లా సింపుల్ ఒక సర్క్యులర్ డిస్క్ లా అయితే ఉంటుంది. మనకి ఓపెన్ చేస్తే మనకి దీనిలో మనకి ఇక్కడ ఓపెన్ లిడ్ అయితే ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకైతే ఇలా ఉంటుంది బాక్స్లో కంటెంట్స్ అయితే. మనం ఇప్పుడు ఒక్కొక్కటి అయితే డీటెయిల్గా చూద్దాం. మనకి ఇదైతే మెయిన్ కేబుల్ అన్నట్టు, Type-C to Type-C కేబుల్. సో దీంతో మనకైతే వీటి కన్వర్టర్స్ అయితే ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ నాకు ఐఫోన్, ఒక పాత ఐఫోన్ ఉంది అనుకోండి, నేను ఛార్జింగ్ పెట్టాలంటే మనకి కన్వర్టర్ కిట్ అవుతుంది, లైట్నింగ్ కన్వర్టర్ కిట్ అన్నట్టు. మనం దీన్ని అయితే ఒక Type-C పోర్ట్ సైడ్కి అయితే అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక మనకి ఇంకో సైడ్ మనకి USB కావాలనుకోండి, ఇప్పుడు మనకి USB కావాలంటే USB కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనకి చూడొచ్చు, మనకి USB అటాచ్ అయిపోయింది. మనం ఇప్పుడు చూసుకుంటే ఒకసారి టెస్ట్ చేద్దాం మనకి ఛార్జింగ్ ఎలా వర్క్ అవుతుందో. సో పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేస్తాను నేనైతే. మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది, ఫోన్ అయితే చూడొచ్చు. అండ్ మనకి ఇప్పుడైతే మనం నార్మల్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఛార్జ్ అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి డివైస్ ఛార్జింగ్ అవుతుంది. సో మనకైతే ఇది ఒక చాలా మల్టీపర్పస్ అయితే మనకి ఎప్పటికైనా పనికి వస్తుంది అన్నట్టు. సో మనకి ఇలా పార్ట్స్ అయితే ఉంటాయి. మనకి ఇంకోటి దీనిలో మనం సిమ్ కార్డ్స్ స్టోర్ చేసుకోవడానికి స్లాట్స్ కూడా వచ్చాయి. సిమ్ కార్డ్స్ అన్న మైక్రో SD కార్డ్స్ అన్న స్టోర్ చేసుకుని ఇంకొక సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇచ్చే సిమ్ చేంజ్ చేసుకోవడానికి అన్న ఫోన్లో పనికి వస్తుంది. అండ్ మనకి బ్యాక్ చేసుకొని ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఫోన్ స్టాండ్ అయితే ఉంటుంది, మొబైల్ హోల్డర్ చూడొచ్చు. మనం ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటే ఫోన్ అయితే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇలా అయితే ఫోన్ అయితే కంటెంట్ చూడడానికి అయితే పనికి వస్తుంది. మనకి ఇట్లా హారిజాంటల్గా వస్తుంది, వర్టికల్ కూడా కొంచెం వస్తుంది చూడొచ్చు. ఫోన్ అయితే అవుతుంది. ఇంకో ఫోన్తో ట్రై చేద్దాం కావాలంటే. ఇవి కూడా ఇట్లా వర్టికల్ కూడా మనకైతే కొన్ని ఫోన్స్కి అయితే వర్క్ అవుతుంది చూడొచ్చు. ఇది కొంచెం హెవీగా ఉంది ఫోన్ అయితే. ఈ ఫోన్ పెడితే మనకైతే బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫోన్స్ అయితే పనికి వస్తుంది. వర్టికల్గా అయితే, హారిజాంటల్గా అయితే ఏ ఫోన్కైనా పని చేస్తుంది అన్నట్టు. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్, చాలా మందికి అయితే పనికి వస్తుంది. సో మీరు కావాలంటే ఇది అమెజాన్లో మీరు పర్చేస్ చేయొచ్చు. 200 to 250 ప్రైస్ రేంజ్ మీకు అయితే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ వేరియేషన్స్ కూడా దొరుకుతాయి. అంటే మనకి షేప్స్ మారుతూ ఉంటాయి. అది మీకు పోట్రానిక్స్ బ్రాండ్లో దొరుకుతాయి. మీరు అది కూడా చెక్అవుట్ చేయొచ్చు కావాలంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.